బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి రైల్వే స్టేషన్ లో అగ్ని ప్రమాదం జరిగింది. రాయలసీమ షిరిడి ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగాయి. లూప్ లైన్ లో ఆగి ఉన్న రైళ్లలో మంటలు వ్యాపించాయి. గుర్తు తెలియని వ్యక్తులు బోగీలకు నిప్పు పెట్టినట్లు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి రైల్వే స్టేషన్ లో అగ్ని ప్రమాదం జరిగింది. రాయలసీమ షిరిడి ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగాయి. లూప్ లైన్ లో ఆగి ఉన్న రైళ్లలో మంటలు వ్యాపించాయి. గుర్తు తెలియని వ్యక్తులు బోగీలకు నిప్పు పెట్టినట్లుగా అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటరత్నం అందిస్తారు. వెంకటరత్నం, చెప్పండి. తిరుపతిలో కావాలని ఎవరో దుండగులు నింపినట్లుగా తెలుస్తోంది. మరి బోగీలకు అక్కడ ఎవరికైనా ఏమైనా జరిగిందా? ఎలా ఉంది ప్రస్తుత పరిస్థితి? అండ్ వాళ్ళు ఎవరనేది ఏమైనా తెలిసిందా? రైట్ దుర్గా, తిరుపతికి సమీపంలో ఉన్నటువంటి లూప్ లైన్ లో రైళ్లు పార్క్ చేసిన ప్లేస్ లో దుండగులు నిప్పు పెట్టడం జరిగింది. రాయలసీమ షిరిడి ఎక్స్ప్రెస్ అక్కడ నిలిపిన పార్కింగ్ చేసి పెట్టినటువంటి ఈ బోగిల్లో నిప్పు పెట్టడం జరిగింది. రైల్వే స్టేషన్ అది సమీపంలో ఉన్నటువంటి ఈ రైళ్లు దొంగలు నిప్పు పెట్టారని చెప్పి పోలీసులు తెలుపుతున్న పరిస్థితి. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది వెంటనే వచ్చి మంటలు ఆర్పిన పరిస్థితి ఏర్పడింది. దుర్గా, రైట్, థ్యాంక్ యూ వెంకటరత్నం. తిరుపతి రైల్వే స్టేషన్ లో అగ్ని ప్రమాదం జరిగింది. రాయలసీమ షిరిడి ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగాయి. లూప్ లైన్ లో ఆగి ఉన్న రైళ్లలో మంటలు వ్యాపించాయి. గుర్తు తెలియని వ్యక్తులు బోగీలకు నిప్పు పెట్టినట్లుగా అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. తిరుపతి రైల్వే స్టేషన్ లో అగ్ని ప్రమాదం జరిగింది. రాయలసీమ షిరిడి ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగాయి. లూప్ లైన్ లో ఆగి ఉన్న రైళ్లలో మంటలు వ్యాపించాయి. గుర్తు తెలియని వ్యక్తులు బోగీలకు నిప్పు పెట్టినట్లుగా అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. తిరుపతి రైల్వే స్టేషన్ లో అగ్ని ప్రమాదం జరిగింది. రాయలసీమ షిరిడి ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగాయి. లూప్ లైన్ లో ఆగి ఉన్న రైళ్లలో మంటలు వ్యాపించాయి. గుర్తు తెలియని వ్యక్తులు బోగీలకు నిప్పు పెట్టినట్లుగా అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ప్రస్తుతం మంటలను ఆర్పుతున్నారు.
తిరుపతి రైల్వే స్టేషన్ లో అగ్ని ప్రమాదం జరిగింది. రాయలసీమ షిరిడి ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగాయి. లూప్ లైన్ లో ఆగి ఉన్న రైళ్లలో మంటలు వ్యాపించాయి. గుర్తు తెలియని వ్యక్తులు బోగీలకు నిప్పిపెట్టినట్లుగా అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, చెప్పండి, గుర్తు తెలియని వ్యక్తులు బోగీలకి నిప్పిపెట్టినట్లుగా తెలుస్తోంది. మరి ఎంత మేర అవి డ్యామేజ్ అయ్యాయి? మరి ఆ టైంలో అక్కడ ఎవరైనా సిబ్బంది గాని ఎవరైనా ఉన్నారా? మీరు చెప్పినట్టు లూప్ లైన్ లో అంటే పార్కింగ్ చేసినటువంటి ట్రైన్ లో గుర్తు తెలియని వ్యక్తులు అగ్ని ప్రమాదాన్ని నిప్పుబెట్టారు. ముఖ్యంగా కారణం అంటే ఈ లూప్ లైన్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల కాలంలో ఆకతాయిలు ఉండడం, ఆకతాయిలు చేష్టలు చేయడం అనేది తరచూ జరుగుతూ ఉంది. గత 2 నెలల క్రితం కూడా ఇదే పరిస్థితి. ఆకతాయిలు సీట్లు రైల్వే స్టేషన్ లో సీట్లను కూడా కాల్చి ధ్వంసం చేసినటువంటి ఘటన కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఒక కారణం ఏంటంటే లూప్ లైన్ లో ఉన్నటువంటి పార్కింగ్ చేసినటువంటి ట్రైన్ లో అంటే తిరుపతి నుంచి రాయలసీమ మీదుగా షిరిడీకి వెళ్లే ట్రైన్ అది. మరో కాసేపు ఈవినింగ్ రాత్రి 10 గంటలకు బయలుదేరే ట్రైన్ అది. వీక్లీలో టూ టైమ్స్ బయలుదేరే ట్రైన్ అది. అలాంటి ట్రైన్ ఇవాళ నైట్ బయలుదేరే అవకాశం బయలుదేరుతుంది. అయితే లూప్ లైన్ లో పెట్టినటువంటి పార్కింగ్ చేసినటువంటి ట్రైన్ లో గుర్తు తెలియని వ్యక్తులు ఆకతాయిలు మంటలు నిప్పు పెట్టడంతో అగ్ని ప్రమాదం చెలరేగిందని చెప్పి మాత్రం అధికారులు అయితే భావిస్తున్నారు. మొత్తం 3 బోగీల్లో సీట్లన్నీ కూడా పూర్తిగా కాలిపోయినట్లు కూడా అధికారులు గుర్తించారు. వాటిని అన్నింటినీ కూడా వెంటనే స్థానికులు ఇవ్వడం సమాచారంతో ఫైర్ ఇంజిన్ ఘటనా స్థలాన్ని చేరుకునింది. అదే టైంలోనే ఈ రైల్వే స్టేషన్ సంబంధించిన అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు సైతం ఘటనా స్థలాన్ని చేరుకుని బోగీలను వేరు చేశారు. ఇంజనీరింగ్ ఉన్నటువంటి బోగీలను వేరు చేసి పెను ప్రమాదం జరగకుండా నివారించగలిగారు. అయితే వీటి మీద ఇంజనీరింగ్ అధికారులు, రైల్వే స్టేషన్ అధికారులు, సౌత్ సెంట్రల్ రైల్వే పోలీస్ అధికారులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది కారణం ఏంటి, దీనికి ఇలాంటి ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం ఏంటి, ఎవరెవరు ఆకతాయిలు తిరుగుతున్నారు ఏంటి అనే వాటి మీద పూర్తి నిఘా ఉంచారు. దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి హోటల్స్ అంటే స్టే హోమ్స్ ఉన్నాయి. ఆ ఏరియాలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ అన్నింటినీ కూడా అధికారులు అయితే పరిశీలిస్తున్నారు. పూర్తి స్థాయి చర్యలు అయితే చేపట్టారు. రైట్ రవివర్మ, అయితే ఒక బోగి పూర్తిగా కాలిపోయింది అంటున్నారు. సో ప్రమాదం తప్పింది అంటున్నారు. కానీ మరి ప్రస్తుతం అయితే పరిస్థితి అంతా అదుపులోకి వచ్చిందా? ఇప్పుడు మంటలంతా తగ్గుముఖం పట్టాయా? తగ్గుముట్టం పట్టాయి. ప్రధానంగా ఏంటంటే మంటలు ఒక బోగి అయితే పూర్తిగా కాలింది. 2 బోగీలకు పాక్షికంగా స్వల్ప స్థాయిలో నష్టం జరిగినట్టు కూడా వాటి అధికారులు అయితే పేర్కొంటున్నారు. వెంటనే అంటే సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పేసి రైల్వే అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. అయితే ఆకతాయిల పనిగానే ముఖ్యంగా గుర్తిస్తున్నారు. ఇటీవల కాలంలో తిరుపతిలో ఎన్నడూ లేని విధంగా ఆకతాయిలు రాత్రుల్లో నడు రోడ్లపై ఇట్లా వివిధ రకాల ఇవి చేయడము, అలాగే ఈ రైల్వే స్టేషన్ బోగిల్లో ముఖ్యంగా పార్కింగ్ ఉన్నటువంటి రైల్వే స్టేషన్ బోగిల్లో ఆకతాయిలు స్టే చేయడము, అలాగే అదే కాకుండా జోదము, గంజాయి వంటి సేవించిన వారు అలాంటి వారంతా కూడా రైల్వే స్టేషన్ పార్కింగ్ లో రైల్లో కూడా స్టే చేయడం వంటి జరుగుతూ ఉంది. వీటన్నిటిని కూడా అధికారులు అయితే ఇప్పుడు ఇలాంటి ఘటన జరగడంతో మేల్కొన్నారు. వాటన్నిటి మీద దర్యాప్తు అయితే చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పరిశీలిస్తున్నారు. అయితే ఈ గతంలో కూడా జరిగిన ఘటనలు కూడా పరిగణలోకి తీసుకుని రెండింటినీ చూసి ఒక ఆకతాయిల పని అన్నా లేదంటే వాంటెడ్ గా చేశారా ఏంటి అనే దాని మీద కూడా అధికారులు క్షుణ్ణంగా దర్యాప్తు చేపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.